నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ సీతాయ పతయే నమః. విదేశంలో ఉన్న స్వదేశీయ బంధువులందరికీ ధన్యవాదాంజలిని సమర్పిస్తూ కార్తీక పురాణాన్ని వింటూ ఉన్నటువంటి ఈ ఆనందాన్ని మరోమారు పంచుకుంటూ నిన్నటి రోజు ప్రసంగం అయిన తర్వాత 13వ రోజు ప్రసంగానికి స్వాగతాన్ని పలుకుతూ కార్తీక పురాణంలోనికి వస్తున్నాను. కార్తికే సమవే జాతే గోదానం కరయే నృప. కార్తీక మాసంలో చేయదగిన పనుల్లో శక్తి పక్షంలో వృష ఉత్సర్జనం, వృషము అంటే ఎద్దు అని అర్థం, ఉత్సర్జనం అంటే విడిచిపెట్టడం అని అర్థం. ఆబోతుని అచ్చుపోసి వదిలిపెట్టడం అని మనం మామూలుగా చిన్నప్పుడు గ్రామ ప్రాంతాల్లో వింటూ ఉండేవాళ్ళం. ఆ పనిని కూడా చెయ్యడం చాలా మంచిది అని కార్తీక పురాణంలో వశిష్ఠుడు స్వయంగా జనకునితో చెప్పాడు ఈ మాటని. ఇది వినగానే ఇదేం మాట, ఏదో ఎద్దుని తీసుకురావడం ఏమిటి, దాన్ని విడిచిపెట్టడం ఏమిటి, దానివల్ల మనకొచ్చేదేమిటి అనే ఆలోచన కలుగుతుంది. ఇది చాలా గొప్పదైనటువంటి అమోఘమైన కార్యక్రమం. మొత్తం సంస్కృత భాషలో ఒకే ఒక పదం స్త్రీలింగంగాను పుంలింగంగాను ఉన్నది గో అనే శబ్దం ఒకటే. తల్లి అనే మాటని చెప్పాలి అంటే మాత అంటారు, తండ్రి అనే మాటని చెప్పాలంటే పిత అంటారు. కానీ తల్లి తండ్రి అనేటటువంటి ఇద్దరినీ చెప్పేందుకు సరిపోయే ఒకే ఒక మాట లోకంలో కనిపించదు. అంటే పితరవు అనే మాట, తల్లిదండ్రులు అనే మాట ఉన్నప్పటికీ కూడా ఏదో మాత అంటే తల్లి తండ్రి, పిత అంటే తల్లి తండ్రి అని ఒకే పదానికి రెండు అర్థాలు వచ్చేటటువంటిది సంస్కృత భాష మొత్తం మీద లేదు. కానీ పరమేశ్వరుడు బాగా ఆలోచించి ఏది అతి పవిత్రమైన శబ్దం అవుతుందా అని గమనించి ఒకే మాటకి పుంలింగార్థం, ఒకే మాటకి అదే స్త్రీలింగార్థం వచ్చేలా బాగా ఆలోచించి గో అనే ఓ మాటని చెప్పాడు. గో అనే మాటకి పుంలింగం అయితే ఎద్దు అని అర్థం, గో అనే మాటకి స్త్రీలింగం అయితే ఆవు అని అర్థం. గోదానం కుర్యాత్ అని మామూలుగా ఓ మాట, గోదానాన్ని చెయ్యాలి అని. ఇది వినగానే వెంటనే ఒక ఆలోచన వస్తుంది. ఆ ఇంట్లో ఎవరింట్లోనో గోదానం చేస్తున్నారా అనగానే పాపం ఎవరు పోయారు అని అడుగుతారు. ఎంత దురదృష్టకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము అంటే సంప్రదాయం ఏమాత్రమూ మనకి తెలియనటువంటి కారణంగా గోదానం వ్యక్తి మరణించిన తరువాత వారి పేరిట వారు చూడకుండా ఉండేలా చేసేటటువంటిది దురభిప్రాయానికి మనం వచ్చాం. కానీ నిజమైనటువంటి బుద్ధిమంతుడు ఎవరైనా సంస్కార సంప్రదాయాల్ని తెలుసున్నవాడు అయినా, లేక ఎవరైనా ఒక పండితుల ద్వారా తెలుసున్నవాడు అయినట్లయితే గోదానాన్ని తాను చూస్తూ ఉండగా ప్రత్యక్షంగా తాను తరించడం కోసం, తన వారిని తరింపచేసుకోవడం కోసం చెయ్యాలి. లోకంలో మనకి తెలిసినటువంటి ఏ వ్యక్తికైనా మనం ఏం చేస్తాం, అతని పుట్టినరోజునో పెళ్లిన రోజునో అతని పిల్లలకి సంబంధించిన మంచి ఉత్సవం, ఏదో మంచి వేడుక చేసుకునే రోజునో ఒక బహుమతిని ఇస్తే ఆ బహుమతిని చూసినప్పుడు అల్లా మనం గుర్తొస్తాం. ఆ మనం గుర్తొచ్చేది కూడా ఆ వేడుక రోజున ఇచ్చారు అనే మాటతో మనం గుర్తొస్తాం. అలా గో అనేటటువంటి ఈ వస్తువుని, అంటే చక్కనైనటువంటి ఆవుని, మంచి దానాన్ని
మనం జీవించి ఉండగానే కాని చేసుకున్నట్లయితే మన కళ్ళ ఎదురుగా మనం ఈ అమోఘమైన దానాన్ని చేసుకోగలిగామనే ఆనందాన్ని శాశ్వతంగా పొందగలుగుతాం. మహానుభావుడైనటువంటి వసుదేవుడు దేవకి యొక్క భర్త, కృష్ణుని యొక్క తండ్రి, కంసుని చేత చెరసాలలో పెట్టబడ్డాడు. కార్తీక పురాణంలో ఈరోజు కథ ఒకే ఒక పాదంలో ఉంటుంది. వృషోత్సర్జనం కుర్యాత్, ఆబోతుని అచ్చుపోసి విడిచిపెట్టాలి, అంతే, ఒకే ఒక వాక్యం. అక్కడికి కథ అయిపోయింది. ఇదంతా అంతరార్థం నేను మనవి చేస్తున్నాను. ఇదేమిటి, ఇదంతా మా కార్తీక పురాణంలో కనిపించదే అని అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు కథని 4 లేదా 5 పంక్తుల్లో రాసి విడిచేస్తారు. ఎందుకని, ఆ మాత్రం వీళ్ళకి వ్యాఖ్యానం తెలియని వాళ్ళు ఉండరు కదా అనే అభిప్రాయంతో. అంటే ఏమన్నమాట, ఆ ఆబోతుని విడిచివెయ్యాలి అనే మాటని వాళ్ళు అనగానే ఇంత అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేది పెద్దల అభిప్రాయం అన్నమాట, వ్యాసుని అభిప్రాయం. అందుకు ఆవు ఎద్దులకుండే ప్రాధాన్యాన్ని మనం వివరించుకుంటున్నాం. వృష అంటే వర్షతీతి వృష, కోరికలని అలా వర్షించేది ఏదో అది ఎద్దు. అలాగే గౌ అంటే అమృతాన్ని ఇయ్యగలిగినటువంటి శక్తి కలిగింది ఏదో అది ఆవు అని అర్థం. ఈ ఆవుని మనం కాని వివాహ కాలంలో గాని, లేదా షష్ఠి పూర్తి ఉత్సవంలో కానీ, లేదా ఇతరమైనటువంటి ముఖ్యమైన ఉత్సవాలు ఏమైనా చేసుకుంటున్నప్పుడు కానీ గో దానాన్ని చేస్తే చాలా గొప్పది. ఎక్కడ ఇది జరిగింది అంటే, కంసుడు వసుదేవుణ్ణి కారాగారంలో బంధించాడు, భార్య అయిన దేవకితో సహా. వాళ్ళిద్దరూ చాలా దుఃఖంగా ఉన్నటువంటి సందర్భంలో, అలా రోజులు గడుస్తున్న సందర్భంలో, తమద్భుతం బాలకమంబుజే క్షణం, మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అలా దర్శనాన్ని ఇచ్చాడు వాళ్ళకి. దర్శనం ఇవ్వడం అంటే కృష్ణుడి జననం అక్కడ. భాగవతాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే శ్రీ మహావిష్ణు స్వరూపంలోనే కృష్ణుడు గమనించి పుట్టాడు తప్ప, ఎక్కడా కృష్ణుడు నెమిలిపించంతో వేణువుతో కృష్ణుడిని మనం ఎలా అయితే చూస్తున్నామో ఆ రూపంతో పుట్టడా. తమద్భుతం బాలకం అంబుజే క్షణం, 4 చేతుల్లోనూ 4 ఆయుధాలు ధరించి, శ్రీవత్సత్వ చిహ్నం, శ్రీవత్సం అనేటటువంటి పేరు కలిగిన హృదయం మీద మచ్చ, అంటే అమ్మవారు లక్ష్మీదేవి తన హృదయం మీద అలా కూర్చునేటటువంటి పరిస్థితిని స్పష్టంగా గమనింపచేస్తూ, పీతాంబరం ప్రాశుపయోదనీలదం, స్వచ్ఛమైనటువంటి ఆకాశంలో ఉండే నీలి రంగు మేఘం ఎలా ఉంటుందో ఆ రూపంతో స్పష్టమైనటువంటి ఆ ధోవతి, పసుపు పచ్చని ధోవతి, మెడ మీద పసుపు పచ్చని ఉత్తరీయం కలిగి 4 చేతుల్లో 4 ఆయుధాలని పట్టుకుని చిన్న రూపంతో, పిల్లవాడు ఎంత ఎత్తుంటాడో అంతే రూపంతో చక్కని తిరునామాన్ని పెట్టుకుని చాలా ధైర్యంగా కనిపిస్తూ చిరునవ్వు నవ్వుతూ దేవకి వసుదేవులకి పుట్టాడు మహానుభావుడైనటువంటి కృష్ణుడు, ఆయన విష్ణు రూపంలో. ఆ సందర్భంలో వసుదేవుడు అన్నాడు, అయ్యో ఇంతటి రాజుని నేను, పుత్రుడు పుట్టాడనేటటువంటి యథార్థాన్ని గమనిస్తూ ఆనందంతో అంతకు మించి ఏం చేయలేకపోతున్నాను నేను ఈ కారాగారం నుంచి విడుదలైన తర్వాత 10,000 ఆవుల్ని దానం చేస్తాను అందరికీ అన్నాడు ఆయన. ఆలోచించి చూడండి, భగవంతునికి తండ్రి అంటే వసుదేవుడు ఏ మహానుభావుడున్నాడో ఆయన కారణంగా కృష్ణుడికి వాసుదేవుడని పేరుస్తే, ఆ వాసుదేవుని యొక్క తండ్రి అయిన వసుదేవుడు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుణ్ణి చూస్తూ 10,000 గోవుల్ని నేను దానం చేస్తానని అన్నాడే, పరమేశ్వరుడు కనిపిస్తే కూడా గోదానాన్ని చేస్తున్నాడు అంటే గోదానం యొక్క గొప్పతనాన్ని మనం గమనించగలగాలి. ఏమిటి ఆవుని దానం చేస్తే, ఏమిటి ఎద్దుని విడిచిపెడితే అంత గొప్పతనం ఏముంటుందిట అనేది ఆలోచించదగిన అంశం. ఒకే ఒక్కటి, గోదానం అనే దాంట్లో ఈ గోవుకుండే విశేషం స్పష్టంగా వేదము మాట చెప్పింది. ఓసారి వసు, రుద్ర, ఆదిత్యులనే పేరు కలిగిన ముగ్గురు కూడా అస్మాకం, మా ముగ్గురికి కూడా సృష్టి చేయగలిగిన సమర్థతని ఇవ్వయ్యా అని బ్రహ్మని ప్రార్థించారు.
ఆయన బాగా ఆలోచించి, సృష్టి చేయగలిగిన శక్తిని పరమేశ్వరుడు నాకే ఇచ్చాడు, అది నేను మళ్ళీ మీకు ఇయ్యలేను. పోనీ మిమ్మల్ని అక్కడికి పంపించి ఆ శక్తిని మీకు కూడా ఇయ్యవలసిందిగా చెప్పవలసిందంటే నేను చెప్పగలను, అంతకు మించి నేను చేయలేను. అయినా ఓ పని చేయండి, తాత్కాలికంగా ఆయన దగ్గరికి వెళ్లి సృష్టి చేయగలిగిన శక్తి మీకు లభించేలా అడగబోయే ముందు నేను దాన్ని సృష్టించి ఇస్తాను అని సగాం అసృజత, వెంటనే ఒక గోవుని సృష్టి చేశాడు ఆయన. చేసి, ఇదిగోనయ్యా, ఒక్కొక్క సంవత్సరం పాటు ఈ గోవుని మీరు భద్రంగా మేపండి, జాగ్రత్తగా పెంచండి. దీనితో పెరిగిన తరువాత ఏం జరిగిందనే విశేషాన్ని, దాని పెరిగిన పద్ధతిని మాకొక్కసారి చెప్పండి అని చెప్పి మొట్టమొదట వసువులనే పేరు కలిగిన యనమండుగురికి ఇచ్చి మీరు పెంచండి. వాళ్ళు ఆ గోవుని తీసుకువెళ్లారు. చక్కగా మంచి మేతని పెడుతూ నిరంతరం దాన్ని చూస్తూ ఎంతో ఆనందంగా దాన్ని దైవ సమానంగా పోషించారు. అంతే, అలా పోషింపబడ్డటువంటి ఆవు ఆ సంవత్సరంలో 333 సంతానాన్ని కంది. సంవత్సరం కాగానే వెంటనే అది దేవ గోవు కాబట్టి అంతమంది వత్సలని, దూడలని పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. మళ్ళీ వసు, రుద్ర, ఆదిత్యులు ముగ్గురు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మ దగ్గర కలవాలనే నియమం కాబట్టి మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఏవయ్యా, వాళ్ళు 333 ఆవుల్ని ఇచ్చారు, ఆ ఆవులతో పాటు ఇదిగో ఈ ఆవుని కూడా నీకు ఇస్తున్నాను అని రుద్రులు, ఏకాదశి రుద్రుల్ని పిలిచి మీరు పోషించండి ఈ సంవత్సరం బ్రహ్మ అన్నాడు. వాళ్ళు మళ్ళీ ఈ ఆవుల్ని తీసుకువెళ్లారు. ఈ ప్రధానమైనటువంటి గోవును అక్కడ ఉంచి 333ని ప్రత్యేకంగా ఒక చోట దూడలైనటువంటి వాటిని కట్టివేసి ఈ ఆవుని చాలా బాగా పెంచితే ఇది మరి 333 దూడల్ని ఈ రుద్రుల యొక్క పోషణలో పెట్టింది. మళ్ళీ ఓసారి ఈ 666 ఆ గోవుని కలిపి తీసుకొచ్చారు బ్రహ్మ దగ్గరికి, సంవత్సరం అయిందని. ఈసారి వసు, రుద్ర, ఆదిత్యులు ముగ్గురు కలిసి ఇక్కడికి రాగానే వెంటనే 12 ఆదిత్యుల్ని పిలిచాడు. చూశారా, వాళ్ళిద్దరి దగ్గర 666 ఆవుల్ని పెట్టిన గోవుని ఈ దూడలన్నిటితో సహా మీకు ఇస్తున్నాను, మీరు దీన్ని పాలన పోషణ చూడండి. ఈ 666 దూడల్ని వేరే ఒక చోట కట్టేసి, దూడలు కాబట్టి జాగ్రత్తగా పోషిస్తూ ప్రధానమైన గోవుని నన్ను ఆరాధించినంత శ్రద్ధగా ఆరాధించండి బ్రహ్మ అన్నాడు. ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ 333 ఆవుల్ని దేవగోవు కాబట్టి అది పెట్టింది. వెంటనే ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. మళ్ళీ ఈ మొత్తం ఉన్నటువంటి 999 ఆవు దూడలతో ఆ ఆవుని తీసుకొచ్చి సంవత్సరం కాగానే స్వయంగా ఆయన దగ్గరకు తీసుకొచ్చి ఇచ్చారు. ఇయ్యగానే ఆయన అన్నాడు, చూశారా, 999 దూడలు, ఒక ఆవు కలిపి మొత్తం 1000 గోవులు ఇక్కడ ఏర్పడ్డాయే. ఒక ఆవుని దానం చేయడం అంటే 1000 ఆవుల్ని దానం చేసినంత శక్తి. 3 తరాల వరకు కూడా ఏమాత్రము సంతాన లోపం లేకుండా, సంతాన లోపం అంటే సంతానం కలక్కపోవడం లేదా కలిగిన సంతానం నష్టం అవడం, ఈ రెంటినీ కూడా సంతాన లోపం కింద లెక్క వేస్తారు. అదిగో అలాంటి సంతానం లేకపోవడం అనే దోషం గాని, కలిగిన సంతానం నష్టపోవడం, మరణించడం అనే దోషం కాని లేకుండా ఉండాలి అంటే గోదానాన్ని చేసి తీరవలసిందే అని స్పష్టంగా ఆ 1000 ఆవుల్ని చూపిస్తూ వసువులకి, రుద్రులకి, ఆదిత్యులకి చెప్పారు. దాతా స్యాత్ స్వర్గమాప్నోతి వత్సరాన్ లోమ సంమితాన్ కపిలాచేత్తారైతి భూయశ్చ ఆసప్తమంకులం ఉష్ణే వర్షతి శీతే వా మారుతే వాతి వా భృశం ప్రకృతేత్యాత్మనస్త్రాణం ఘోరకృత్వాతు శక్తితః తృణం చ గోభ్యో గ్రాసార్థమస్తేయం మనురబ్రవీత్ సహస్రతమ్యా వై యజమానః స్వర్గం లోకమేతి సైవగం స్వర్గం లోకం గమయతి. ఏ గోవునైతే వ్యక్తి దానం చేస్తున్నాడో అతడు 1000 గోవుల్ని స్వయంగా శ్రీ మహావిష్ణువుకి దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. ఈ పై మంత్రాలకి అర్థం. ఏ ఆవైనా సరే చలిలో వణుకుతూ ఉన్నా, ఏ ఆవైనా విపరీతమైన గ్రీష్మ కాలపు ఎండబాతకి తట్టుకోలేకపోయినా నీ ఇంట్లోకి తెచ్చి స్వయంగా కట్టుకున్నట్లయితే
మహానుభావుడైన శ్రీ మహావిష్ణువుకి ఇంటిని కట్టి దానం చేసినటువంటి ఫలితం నీకు లభిస్తుంది. ఎక్కడైనా సరే ఏ వస్తువునైనా ఎవరైనా అడగకుండా అనుమతి లేకుండా తెస్తే దాన్ని దొంగతనం అని అంటారు. కానీ ఏ ఆవుకి సంబంధించినటువంటి ఆహారం లేక ఆవు చాలా దీనంగా దుఃఖపడుతోందో ఆ సందర్భంలో పక్కవాడి గడ్డి మేటి నుంచి గడ్డిని తెచ్చి స్వయంగా ఆవుకి గాని వేసినట్లయితే పరమేశ్వరుడు దాన్ని దొంగతనంగా జమ చేసి నిన్ను శిక్ష ఏమాత్రమూ చెయ్యాలని అనుకోడు అని యథార్థంగా చెప్పింది వేదం. గోవు అనేటటువంటి దానికి తల వెంట్రుకలు అని కూడా ఒక అర్థం ఉంది. అంచేతనే వివాహానికి ముందు గో దానం అని చేస్తారు. అంటే తల మీద ఉండే వెంట్రుకలు అన్నీ కూడా తొలగిస్తారు యథార్థానికి. రామచంద్రుడు అలా గో దానాన్ని చేసుకున్నటువంటి వాడే, వివాహాన్ని చేసిన వాడే. క్షత్రియుల ఆ వివాహంలో తల మీది వెంట్రుకలన్నీ తీసి తెల్లనైనటువంటి తలపాగని ఏర్పాటు చేస్తారు. అంచేతనే జానక్యా కమలా అంజలి పుటేయా పద్మరాగాయిత న్యస్తా రాఘవమస్తకే చ విలసద్ కుంద ప్రసూనాయిత. జానకీదేవి చేతిలో తెల్లనైనటువంటి ముత్యాలు, ఆమె అరచేతి రంగైనటువంటి లేత దానిమ్మ పండులోని గింజలు ఎలా ఎర్రగా ఉంటాయో అలా అద్భుతంగా ఎర్రగా పద్మరాగపు మణుల్లా ప్రకాశిస్తే, సిగ్గుతో అలా దోషులతో బట్టి తల మీద పోయడానికి రామచంద్రుని తల మీదికి అలా చేతులెత్తి పోసే సందర్భంలో ఆ తల మీది నుంచి ఆ ఎర్రని పద్మరాగపు మణుల్లా ఉన్నటువంటి అక్షతలు ఆయన తల మీద తెల్లని తలపాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అనుకున్నాం కదా, శిరోజాలని తొలగించి క్షత్రియుడైనటువంటి వానికి తెల్లని తలపాగా పెడతారని. ఆ కారణంగా అది అక్కడి నుంచి పడుతూ కుంద ప్రసూనాయిత, తెల్లని మల్లెపూలలా కిందికి పడ్డాయి. పడుతున్న కాలంలో మహానుభావుడు మన శ్రీ మహావిష్ణు స్వరూపుడైన రాముడు మరి నీలమేఘశ్యాముడు కాబట్టి అవి ఇంద్రనీలమడుల్లా గోచరించాయి. అలా నేలకి పడ్డటువంటి అక్షతలు మన కుటుంబాల్ని రక్షించుగా. కానీ అక్కడి అర్థం ఆ విషయాన్ని అలా ఉంచితే గోవు అనేటటువంటి మాటకి మరొక అర్థం ఈ శిరోజములు అని కూడా. ఈ గో దానాన్ని చేస్తే అంటే నిజమైనటువంటి ఆవుని కాని దానం చేసినట్లయితే ఆ దానం 1000 ఆవుల్ని దానం చేసినట్లుగా ఉంటుంది అనేది ఒక విశేషం. ఇక 2, మహానుభావుడైనటువంటి చ్యవనుడు ఒకసారి ఒక నదికి సమీపానికి వెళ్లి అమోఘంగా ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అయిపోయిన తర్వాత వెంటనే అర్ఘ్యాన్ని ప్రదానం చేయడం కోసమని నీళ్లలోకి దిగి అక్కడ చేసుకుంటూ ఉంటే ఒక ఆలోచన కలిగింది ఆయనకి. నేను ఎందుకని ఈ నీళ్లలో కూర్చుని జలస్తంభన విద్యతో అద్భుతంగా ఆ మహానుభావుడైన సూర్యుడిని ఉపాసించకూడదు అని. అంతే వెంటనే నీళ్ళకే దిగిపోయి జలస్తంభన విద్య అంటే ప్రాణ ఆయామ విద్య ప్రకారం పైకి లేవకుండా ఉండే విధంగా శరీరాన్ని చాలా తేలిక చేసి ఆ నీటిలోనే పూర్తిగా ఉండి సూర్య ఆరాధనని చేస్తూ ఉండిపోయాడు. అంతలోకే జాలర్లు వచ్చి ఆయన ఒకసారి ఇలా వల వేసి చేయగానే ఆ వలలో ఆయన పడ్డాడు. వెంటనే యువతలకి లాగితే చేపలు తాబేళ్లు అన్నిటితో పాటు ఈ మహానుభావుడు కూడా వచ్చాడు. వెంటనే వాళ్ళు వణికిపోతూ, స్వామి అపరాధం అయిపోయింది, తాము పెద్దలైనటువంటి వాళ్ళు ఈ వలలో పడతారని ఊహించలేదు, నీళ్లలో స్నానం చేస్తూ అలా నీళ్లలో ఉండిపోగలిగిన శక్తి తమకుందనే విషయాన్ని తెలియనటువంటి సామాన్యులం మేము, మమ్మల్ని దయచేసి శపించవద్దు అని ఇలా ఏమేమో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, అది కాదురా, వలలో ఏదో ఒక వస్తువు పడితే ఆ పడ్డటువంటి వస్తువు ద్వారా మీరు సుఖంగా వీధిలో దాన్ని అమ్ముకుని దాని ద్వారా వచ్చేటటువంటి ధనంతో కదా మీరు జీవిస్తూ ఉంటారు. ఈవేళ మీరు మీ రాజైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఈవేళ మేము వేసినప్పుడు లోపల నుంచి చ్యవనుడనే మహర్షి వచ్చారు, ఆయనకి సరిపోయినంతటి సొమ్ముని మీరిచ్చి మమ్మల్ని స్వయంగా ఆయన్ని విడిపించే విధానాన్ని చెయ్యండి అని చెప్పండి అన్నారు. ఈ వీళ్ళకి భయం వేసిపోయింది. అయ్యా, ఇంత మాట మేం చెప్పగలమా అని. నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. వెంటనే వాళ్ళు వెళ్ళి రాజుకి అది చెప్పారు.
చెప్పగానే రాజు గబగబా వచ్చాడు. శవర మహర్షిట వలలో పడ్డాడుట. పరిస్థితి ఇదిట. ఆయనకి సమానమైన ద్రవ్యాన్ని ఆ జాలరులకి ఇప్పించి మహర్షిని విడిపించుకోవాలిట అని. వెంటనే ఆయన అన్నాడు, ఏమి ఇయ్యమంటారు అనేది తోచక, ఇదిగో ఇంత విలువైనటువంటి బంగారాన్ని పెడుతున్నాను, లేవలేదు చవనుడా వల నుంచి. మరింత వెండిని కూడా పెడుతున్నాను, లేవలేదు. ఈ తూర్పు దిక్కు భూమిని ఇస్తున్నాను, లేవలేదు. దక్షిణ దిక్కు భూమిని కూడా ఇస్తున్నాను, లేవలేదు. అలా పశ్చిమ ఉత్తర దిక్కు భూముల్ని, తన రాజ్యాన్ని మొత్తాన్ని ఇస్తానన్నా ఏమాత్రం లేవకపోతే అడిగాడు ఆయన, స్వామి, నిజమైన గోవుకి సమానమైనటువంటిది, నిజమైనటువంటి తమకి సరిపోయినటువంటిది, సమానమైనది ఏదో చెప్తే నేనది దానం చేసి మిమ్మల్ని విడిపిస్తాను స్వామి అని. గోభిస్తుల్యం నపశ్యామి ధనం కించిదిహాచ్యుత. రాజా, గోవుతో సమానమైనటువంటి అద్భుతమైన ఐశ్వర్యం మరోటి లేదు కాబట్టి అమోఘమైన ఆవుని ఒకటి దానం చేసి మెల్లగా నన్ను విడిపించు అన్నాడు. ఒక్క ఆవుని దానం చేయడమా? ఇంత సామ్రాజ్యాన్ని మేము ఇచ్చేస్తే కాదు అని ఒక్క ఆవుని దానం చేయడమా అనుకోకు. జాలర్లందరూ అన్నారు, స్వామి, మీరిచ్చేటటువంటి ఆవు అంటే ఈ రాజ్యానికి మించిన శక్తిమంతం అయ్యుంటుంది కాబట్టి మాకు రాజ్యం వద్దు, భూములొద్దు, ధనం వద్దు, బంగారం వద్దు, వెండి వద్దు. అమోఘమైన సంప్రదాయజ్ఞులు, సంస్కారజ్ఞులు కాబట్టి ఆ గోవుని స్వయంగా ఒకటి దానం చేస్తే ఆ చవనుడికి బదులుగా ఆ గోవుని తీసుకునే వాళ్ళు వెళ్ళి ఒక్కొక్క గోవు తమ ఇంట ఎన్నెన్నో దూడల్ని పెట్టగా అక్కడి నుంచి వాళ్ళందరికీ కలిసి వచ్చి విపరీతమైన సౌధాలని నిర్మించుకుని మెల్లగా తమ వృత్తిని, వ్యాపారాన్ని పిల్లలకి అలా ఇచ్చి పరమసుఖంతో వాళ్ళున్నారు. గోవు అనేది సంతానాన్ని ఇచ్చేటటువంటి అమోఘమైన జంతువు. అందుకనే దిలీప మహారాజు తనకి సంతానం లేదని దుఃఖిస్తూ ఉన్నాడో ఆ సందర్భంలో కుల గురువైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్లి ప్రార్థించాడు, అయ్యా, నాకు సంతానం కలగాలంటే గోవుని నువ్వు ప్రతినిత్యం సేవిస్తూ ఉండు, నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. స్థితాం ఉచ్చలిత ప్రయాతాం నిషేదుషీమాసన బంధధీర. ఆ గోవు వెడుతుంటే వెళ్ళేవాడు, కూర్చుంటే కూర్చునేవాడు, నడిస్తే నడిచేవాడు, పడుకుంటే పడుకునేవాడు. ఛాయేవతాం భూపతిరన్నగచ్చత్. ఏ వ్యక్తి యొక్క నీడ ఎలా ప్రయాణిస్తుందో అలా గోవు నీడతో సమానంగా సంవత్సర కాలము రాజ్యాన్ని విడిచి తన భార్య అయినటువంటి సుదక్షిణాదేవితో ఆ గో సేవని చేసి తరించాడు మహానుభావుడైన. ఒక రోజున కావాలని పార్వతీదేవి సింహరూపాన్ని వహించి ఆవిడే స్వయంగా గోవు మీద దూకబోతే నన్ను చంపి ఆ మీదట గోవును తిను అని తాను స్వయంగా దిలీపుడు అడ్డుపడ్డాడు. అప్పుడు వెంటనే ఆవిడంది, నేనురా, నిన్ను పరిశీలించడానికి గోరక్షణలో ఎంత శక్తి నిపుణతతో చేస్తున్నావో చూడ్డానికి వచ్చాను. నీకేం కోరిక కావాలో ఖచ్చితంగా నువ్వు స్వీకరించు. నీ కులగురువు నీకు వశిష్ఠుడు ఆ కోరికని అందిస్తాడో ఆ కోరికలోనికి నా తపశ్శక్తిని, అనుగ్రహాన్ని పంపిస్తానని దిలీపునికి చెప్పింది. ఆ దిలీపుడి వృత్తాంతాన్ని అంతటినీ చెప్పగానే వశిష్ఠ మహర్షి ఆనందపడి సాయంకాలం హోమాన్ని చేశాక వెంటనే అడిగాడు, ఏం వరం కావాలి అని. అప్పుడు దిలీపుడు అన్నది ఒకటే, నాకు కావలసింది ఏమిటంటే వంశస్య కర్తారమనంత కీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. వంశానికి కర్త కాగలిగినటువంటి పుత్రుణ్ణి, నా భార్య అయినటువంటి సుదక్షిణ అనే పేరు కలిగిన ఈమె నాతో పాటు సంవత్సర కాలము ఈ వ్రతంలో, గో సేవా వ్రతంలో ఆ భాగస్వామినిగా ఉండి నా కష్టాన్ని అంతటినీ వహించింది కాబట్టి ఈమె ఎందే నాకు చక్కనైన సంతానం కలిగేలా, అతడు వంశకర్త అయ్యేలా ఆశీర్వదించవలసిందని అమ్మని ప్రార్థించడం కోసం ఈయనని అడిగాడు. ఈ వశిష్ఠుడు ఇదే ప్రార్థనని స్వయంగా అమ్మకి తెలియజేస్తే ఆ దిలీపునికి పుట్టినటువంటి వాడే రఘువయ్యాడు. ఆ రఘు వంశం పేరిటే రఘువంశం ఏర్పాటైంది. తరువాతి వాళ్ళందరూ రాఘవ రాఘవ రాఘవ, రఘువంశంలో పుట్టినవాడు అని అనిపించుకోవడానికి కారణం ఆవేళ ఆ మహానుభావుడు చేసిన గో సేవ వ్రతంలో
వంశకర్త అయినటువంటి పుత్రుడు కావాలి అని దిలీపుడు కోరుకున్నందువల్లనే అతని పేరిటే వంశం ఏర్పడి రఘువంశం రాఘవులు అయ్యారు. ఇంతటి శక్తిమంతమైనటువంటి ఆవుని లోకానికి అందించగలిగింది వృషం, ఎద్దు. అందుకోసమని ఆ ఎద్దుకి అచ్చుని ఎందుకు పోస్తారు అంటే దాన్ని బాధ పెట్టడానికి కాదు. ఈ ఎద్దు కాని ఏ పొలంలో పడ్డా సరే ఆ పొలానికి సంబంధించిన యజమాని దీన్ని ఏమి అనకూడదు. ఎంత మేత వేసినా సరే అది పరమేశ్వరార్పణము అని అనుకోవాలి. అంతటి శక్తివంతమైనటువంటిది ఎద్దు. మనకి భారతదేశానికి నిజమైన సంపద ఏది అంటే పాడి పంట. పాడి అనేటటువంటిది గోవిస్తే, పంట అనేది ఎద్దిస్తే, ఈ పాడి పంట అనే రెండు మాత్రమే జీవితానికి ఆధారభూతమైన వస్తువులని శ్రీ మహావిష్ణువు తన కృష్ణావతారంలో తెలియచేస్తాడు. కాబట్టే ఆయన గోవులతో ఎద్దులతో కలిసి మాత్రమే తిరుగుతూ ఆ గోసేవనే చేస్తూ గో పాలకుడుగానే ఉన్నాడు అని కార్తీక పురాణంలోని యథార్థమైన విశేషాన్ని వశిష్ఠుడు జనకుని ద్వారా తెలియచేశాడనే యథార్థాన్ని వ్యాస మహర్షి మనకు అందించాడు. స్వస్తి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః.